అదే క్యాండిడేట్ని ఎప్పుడు డిక్లేర్ చేస్తారు? నోటిఫికేషన్ వచ్చిందని ఇందులో అంటే వేరే పార్టీ వాళ్ళు డిక్లేర్ చేశారు కదా సార్. బీఆర్ఎస్ ఆల్రెడీ, బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ చాలా చేయాల్సింది. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ దూకుడుగా ప్రచారం చేసింది, కానీ బీజేపీ ప్రచారం ఎక్కడ కనిపించట్లేదన్న మీకు అనిపిస్తుంది అట్లా? ఇక్కడ ప్రజలలో మాకు తెలుసు, మేము డోర్ టు డోర్ వెళ్తున్నారు, మళ్ళీ పోలింగ్ బూత్ వరకు వెళ్తున్నారు. మేము టీవీలలో కనిపించేటువంటి ప్రసారం చేయకపోవచ్చు, కానీ మేము అందరికంటే ముందు ఇక్కడ ఇంటింటికి వెళ్ళేటువంటి టీమ్స్ పోలింగ్ బూత్ వారికి ఏర్పాటు చేశాం. నేను కూడా అనేక సార్లు పర్యటిస్తూ ఉన్నాను. డివిజన్ వారిగా సమావేశాలు తీసుకుంటున్నాము. మా పార్టీ నాయకులు కూడా పర్యటిస్తూ ఉన్నారు. కాబట్టి జూబ్లీహిల్స్లో ఈరోజు గతంలో మరి బీఆర్ఎస్ను చూశారు, మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూశారు. ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఈ జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ప్రాంతాలలో కనీసం మంచినీటి సౌకర్యం మెరుగుపరిచే కార్యక్రమం కానీ, డ్రైనేజీ సమస్య పరిష్కారం చేసేటువంటి కార్యక్రమం కానీ, వీధి లైట్లు వెలిగించేటువంటి కార్యక్రమం కానీ, ఈ ప్రాంతంలో పెన్షన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, ఇచ్చిన పెన్షన్స్ హామీ ప్రకారము మరి 4,000 రూపాయలు చేసే కార్యక్రమం కానీ, ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానీ, ప్రతి నిరుద్యోగికి 4,000 నెలకి ఇస్తామన్నటువంటి కార్యక్రమం కానీ ఏదీ కొనసాగించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము ప్రతి పేదవారికి 5 కేజీల బియ్యం ఇస్తే ఆ బియ్యం పైన, ఆ బియ్యం బస్తాల పైన మరి ఈరోజు రేవంత్ రెడ్డి లేక వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ముద్రలు వేసుకొని ఈరోజు ప్రచారం చేసుకుంటున్నారు తప్ప, ఈరోజు తెలంగాణలో వీళ్ళు ఇస్తున్నటువంటి సన్న బియ్యంలో కేంద్ర ప్రభుత్వం 5 కేజీల దొడ్డు బియ్యం ఇస్తా ఉన్నారు. ఆ ఖర్చుతోటే, ఆ డబ్బులతోటే వీరు సన్న బియ్యం పేరుతో ఇస్తున్నారు తప్ప, కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి పేదవాడికి ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా 5 కేజీల బియ్యం ఇస్తా ఉన్నాం. ఈరోజు అనేక రకాలుగా ఈరోజు బస్తీ దవాఖానాలు జూబ్లీహిల్స్లో ఏర్పాటు చేసినటువంటి అన్ని బస్తీ దవాఖానాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తూ ఉంది. ఈరోజు జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి అన్ని పొదుపు సంఘాలకు కేంద్ర ప్రభుత్వం రుణాలు ఇస్తూ ఉంది. ఈరోజు జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి మరి అన్ని రకాల నిరుద్యోగ యువతకు ఈరోజు ముద్ర లోన్లు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ప్రాథమికంగా మరి రోడ్ల మీద చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటున్నటువంటి వాళ్ళకు కూడా లోన్లు ఇస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ ఓట్లేసి గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కానీ, ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ జూబ్లీహిల్స్కి వెలగబెట్టింది ఏం లేదు. వీళ్లకు జూబ్లీహిల్స్ ప్రజల మీద నమ్మకం లేదు. వీళ్లకు నమ్మకం ఉంది మజ్లిస్ పార్టీ మీద. మజ్లిస్ పార్టీ మద్దతుతో గెలుస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకుంటున్నారు. మజ్లిస్ పార్టీతో మద్దతుతో గెలుస్తామని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అనుకుంటుంది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మీద ఒక విశ్వాసం లేదు. ఎంతసేపు మజ్లిస్ పార్టీని దువ్వడము, మజ్లిస్ పార్టీని కనిపిస్తే వంగి సలాములు కొట్టడము, మజ్లిస్ పార్టీ నాయకులకు మరి ఈరోజు మోచేతి నీళ్లు దాగేటువంటి సాంప్రదాయం రెండు పార్టీలకు ఉన్నది. ఈ రెండు పార్టీలు ఎంతసేపు మజ్లిస్ పార్టీని ఏమన్నారు, మజ్లిస్ పార్టీని పల్లెత్తు మాట మాట్లాడరు. ఈ రెండు పార్టీలు కూడా మజ్లిస్ పార్టీ ధైర్యంతో తెలంగాణ రాజకీయాలు చేస్తున్నారు తప్ప, మజ్లిస్ పార్టీ యొక్క అండతోటే ఈరోజు జూబ్లీహిల్స్ రాజకీయాలు చేస్తున్నారు తప్ప, వీళ్లకు జూబ్లీహిల్స్ ప్రజల మీద, జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి కాలనీల మీద, జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి బస్తీల మీద సమస్యలు పరిష్కారం చేసి వాళ్ళ మద్దతు కూడగట్టుకుందామనేటువంటి ఆలోచన లేదు. ఎంతసేపు ఎలక్షన్స్ ముందు తాయిలాలు పంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంతసేపు ఎలక్షన్స్ ముందు ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో ఈరోజు ప్రజలు ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ఏదైతే తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారో, రేపు రానున్నటువంటి మరి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలని కోరుకుంటున్నారు. అది ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ప్రజలు కూడా ఆ దిశలో ఆలోచన చేస్తారు. సార్ अस्सलाम वालेकुम नाज़रीन, आप देख रहे हैं वतन की पुकार मीडिया न्यूज़ चैनल, आपका अपना चैनल।